కొరకు జీవిస్తున్నావా? నీ కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసయ్య కొరకు నువ్వేమని తీర్మానం చేసుకున్నావు? ఇంతకాలం నువ్వు బ్రతికిన జీవితం ఇంకా ప్రభు కొరకు నువ్వు జీవించలేకపోతూ వచ్చావు, నమ్మకంగా జీవించలేకపోయినావేమో. మందిరానికి వెళ్తున్నాలే అనుకుంటున్నావు, అందరితో పాటు టయానికి వెళ్తున్నావు, టయానికి వస్తున్నావు అనుకున్నావు. అంతేనా నీ జీవితము? సరైన స్థితిలో నువ్వు ఎరగకపోతే నీకు పరలోకం ఉందా? చెప్పండి. నిత్యత్వం ఉందా? నిత్యరాజ్యం ఉందా? లేదు. బైబిల్లో రాయబడింది, ప్రభువా ప్రభువా అని అరుచు ప్రతివాడికి దేవుని రాజ్యము లేదు. లేదు. అంతరంగం హృదయ శుద్ధి గలవారే దాన్ని వారెవరు చూస్తారంట? దేవుని చూసే కన్నులు నీకున్నాయా? దేవుని చూసే కన్నులు నీకున్నాయా? దేవుని చూసే కన్నులు నీకుంటే నీకు నిత్యరాజును, ప్రభుని అలంకరింపబడిన రాజును కన్నులారా ఏం చేస్తావు? చూస్తావు. కన్నులారా చూస్తావు. కన్నులారా చూస్తావు. అందుకే దావీదు అంటాడు, ఆహా ఆ దినం ఎప్పుడు, ఆ సమయం ఎప్పుడు అని ఎదురు చూస్తూ వస్తున్నాడంట. ఒక పాట ఉంది, పరవాసిని జగమును ప్రభు, దాంట్లో ఉంది. అది పాడుతూ ఉంటే ఇంకా ఏడుపు ఆగుతుంది. అసలు అంత బాగుంది. అంత ప్రభుని కలుసుకునే దావీదు యొక్క దావీదు యొక్క దృశ్యం, దేవుని కలుసుకునే దృశ్యం చాలా ఆనందదాయకమైనటువంటిది. నిజంగా అలంకరింపబడిన రాజును కన్నులారా చూడాలంటే నీ కన్నులు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నట్టు నీ హృదయం ఎలా ఉంటుంది? పవిత్రంగా. అందుకే వ్యర్థమైన వాటిని చూడొద్దు. లోకంలో అంతా జీరో. ఏదో ఒక దినాన అన్నీ 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 నిన్ను మోసగిస్తాయి. అన్నీ నీకు అక్కడికి, నీ అవసరత ఉన్నప్పుడు నీకు ఏది అక్కడికి రాదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నీ ప్రాణం పోతున్నప్పుడు ఏది నిన్ను అడ్డగించలేదు. నీ పక్కన నీ భర్త ఆపలేడు, నీ పక్కనున్న భార్య ఆపలేదు, పక్కనున్న డాక్టర్స్ ఎవ్వరి వల్ల కాదు నీ ప్రాణం పోయేటాను ఆపడానికి. ఈ సమయంలో నీ ఊపిరి వదిలిన హృదయ శుద్ధి కలిగి దేవుని కొరకు జీవిస్తే, నువ్వు కళ్ళు తెరిస్తే ఎవరిని చూస్తావు? అలంకరింపబడినటువంటి రాజాది రాజైనటువంటి యేసయ్యను చూస్తావు. ఆ నిరీక్షణ నాకుందండి. నేను చెప్తాను. ఆ నిరీక్షణ మీకుందా? నిజంగా నేను కన్ను మూస్తే నా ప్రాణం ఈ లోకంలో నేను విడిస్తే నేను నిత్యత్వంలో ప్రభుత్వ సదాకాలం ఉంటాను. నిరీక్షణ మీకుందా? ఎంతమంది కొనండి ఇక్కడ? ఇప్పుడు నేను కన్ను మూస్తే నా ప్రభుని చూడగలను నిరీక్షణ ఎంతమంది కొనండి ఇక్కడ? ఒక్కరేనా చేయెత్తింది? ఒక్కరేనా? అంటే ఎత్తాలని కాదు, నిజం హృదయపూర్వకంగా చెప్పు. నీకు నా కొరకు మృతి పొంది తిరిగి లేచి నీ కొరకు నేను జీవించాలని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు కూడా ఒక తీర్మానం చేసుకుంటాడు. ఏంటి తెలుసా? నా కొరకు నేను నా బిడ్డ నా కొరకు ఒక తీర్మానం చేసుకుంది. నా కొరకు నీతిగా జీవించాలని తీర్మానం చేసుకుంది. యథార్థంగా జీవించాలని తీర్మానం చేసుకుంది. నేను మృతి పొంది తిరిగి లేచి నన్ను సజీవుడైన నా యందు విశ్వాసం నుంచి నా కొరకు జీవించింది అని చెప్పేసి తీర్మానం చేసుకుంటాడంట. ఆయన కూడా ఏం చేసుకుని తెలుసా? అప్పుడే స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఇక్కడైనా ఇటుకలతో కట్టబడిన ఇంట్లో నువ్వు ఉన్నావేమో, సిమెంట్తో కట్టబడిన ఇంట్లో నీవు ఉన్నావేమో, మంచి మంచి టైల్స్తో మంచి అలంకరించబడిన ఇంట్లో నీవు ఉన్నావేమో. అదేదో ఒక దినాన కూలిపోతుంది. దేవుని రాకడ సమయంలో అన్ని భూమి బద్దలైపోతుంది. బిల్డింగ్స్ అన్నీ మొత్తం కూలిపోతాయి. అశాశ్వతమైన ఇంట్లో నువ్వు ఉంటున్నావేమో. కానీ ప్రభు రాజ్యంలో నువ్వు తీర్మానం చేసుకుంటే, నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు నేను జీవిస్తానని తీర్మానం చేసుకుంటే, ఆయన యొక్క తీర్మానం చేసుకుంటాడు. ఏంటి తెలుసా? తన బంగారు చేతులతో, బంగారు హస్తాలతో, బంగారంతో, ముత్యాలతో నీకు ఒక బిల్డింగ్ని అక్కడ దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ దేవుడు యొక్క సిద్ధం చేస్తాడు. నువ్వు ఒక దినాన ఈ లోకం వదిలిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆహ్వానించి పరలోక రాజ్యాన్ని తీసుకొని ఆ బంగారు ఇంట్లో ఏం చేస్తాడు పద్దమ్మ? ఆ బంగారు ఇంట్లో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పెట్టేవాడిగా ఉంటాడు. ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా యాశ ఎప్పుడు తీరుతుండో, ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా యాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నీ ఆయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహం నందు చేరి భక్తుల గుంపులు ఏముందంట? హర్షించడం, ఆనందం, సంతోషం, ఉల్లాసం. ఆ దినం ఎప్పుడో, ఆ సమయం ఎప్పుడో.
నా కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసయ్య నా కొరకు మృతి పొందిన తిరిగి లేచినాడని తీర్మానం చేసుకొని జీవిస్తే ఇలాంటి ఆశ నీ అంతరంగ జీవితంలో రగులుతుంటుంది. అందుకే అనిత్యంతో కొరకు సిద్ధపడు, ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడు. ఇక్కడ ఏది నీతో శాశ్వతం కాదు, ఏది నీదో రాదు.